విశ్వావసు సంవత్సరం మీన రాశి వారికి కొన్ని సవాళ్లు మరియు సానుకూల మార్పులు ఉంటాయి. విశ్వావసు సంవత్సరం ప్రారంభం నుండి శని మీ 1వ ఇంట్లో ఉంటాడు. మే 18న రాహువు 12వ ఇంట్లోకి మారడం వల్ల ఆధ్యాత్మిక విషయాలపై ఆలోచన పెరుగుతుంది. మే 14న గురువు 4వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఈ సంవత్సరం ఉద్యోగ జీవితం మొదట్లో కొంచెం కష్టంగా ఉంటుంది. విశ్వావసు సంవత్సరం ప్రారంభం నుండి పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. మార్చి 29 నుండి పనిలో ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. మే నెల తర్వాత పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఓపికగా ఉండటం మరియు నిజాయితీగా పనిచేయడం ముఖ్యం. ఈ సంవత్సరం ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. విశ్వావసు సంవత్సరం ప్రారంభం నుండి డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మే నెల తర్వాత ఆస్తి లేదా వాహనాలు కొనడానికి అవకాశాలు కలుగుతాయి. ఆలోచించకుండా ఖర్చు చేయకండి. ఈ సంవత్సరం కుటుంబ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. విశ్వావసు సంవత్సరం ప్రారంభం నుండి జీవిత భాగస్వామితో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. సంవత్సరం 2వ భాగంలో కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ప్రేమగా ఉండండి. ఈ సంవత్సరం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా మొదటి భాగంలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని పాటించండి. ద్వితీయార్ధంలో ఎముకలు మరియు నరాలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మానసిక ఒత్తిడిని తగ్గించుకోండి. వ్యాపారంలో ఉన్నవారికి ఇది మితమైన వృద్ధినిచ్చే సంవత్సరం. విశ్వావసు సంవత్సరం ప్రారంభంలో కొత్త వ్యాపారాలు ప్రారంభించకపోవడం మంచిది. మే నెల తర్వాత వ్యాపారానికి స్థిరత్వం వస్తుంది. భాగస్వాములతో జాగ్రత్తగా ఉండండి. కళలు లేదా స్వయం ఉపాధి ద్వారా జీవించే వారికి మొదటి భాగంలో కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. ఈ సంవత్సరం విద్యార్థులకు కొన్ని సవాళ్లు మరియు అవకాశాలు ఉంటాయి. విశ్వావసు సంవత్సరం ప్రారంభంలో ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి అవకాశం ఉంటుంది. మే నెల తర్వాత విద్యారంగ అవకాశాలు మెరుగుపడతాయి. ఏకాగ్రతతో చదవండి. ఈ సంవత్సరం శనికి, గురువుకు మరియు రాహువుకు పరిహారాలు చేయడం మంచిది. ప్రతిరోజు శని స్తోత్ర పారాయణం లేదా మంత్ర జపం చేయండి. ప్రతి గురువారం గురుపూజ లేదా గురు మంత్ర జపం చేయండి. ప్రతి శనివారం రాహు పూజ లేదా రాహు స్తోత్ర పారాయణం చేయటం మంచిది.